హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో చెప్పాను కదా, మా హస్బెండ్ అయితే ఒడిశాలో జాబ్లో జాయిన్ అయిపోయారు. అండ్ మధ్యలో ఒక 1 వీక్ గ్యాప్ ఉండింది. బట్ నేను ఒక్క వీడియో కూడా ఏమీ షూట్ చేసుకోలేదన్నమాట. చాలా చాలా బిజీగా ఉన్నాను. ఎందుకంటే కొన్ని కొన్ని ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా ఇంట్లో, కొన్ని థింగ్స్ అవసరం లేనివి, కొన్ని ఎక్కువ ఉన్నవి, అవన్నీ కూడా నేను సెగ్రిగేట్ చేసుకుంటూ ఉన్నాను. ఆ 1 వీక్ అంతా కూడా కొన్ని తీసేయాల్సినవి ఉంటాయి కదా, పిల్లల బట్టలు, నా బట్టలు, కిచెన్లో ఐటమ్స్. సో అవన్నీ కూడా తీసేసి కొన్ని నా మేడ్కైతే ఇచ్చేసానమాట. అంటే మనం మారేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది కదా, అంటే అవసరం లేనివన్నీ ఇక్కడే తీసేస్తే అంటే సర్దడం కానీ లేకపోతే ప్యాకింగ్ కానీ ఈజీ అవుతుంది అని చెప్పేసి అవసరం లేనివన్నీ తీసేస్తూ ఉన్నాను. అండ్ ఇది ఫస్ట్ టైం నా హస్బెండ్ లేకుండా నేను నా పిల్లలు కలిసి ముంబైలో ఫ్లైట్ ఎక్కడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళడము. ఎందుకంటే ఎప్పుడు కూడా ముంబై నుంచి మా హస్బెండే ఫ్లైట్ ఎక్కించేవాళ్ళు కదా, అంటే మన కార్లోనే వదిలిపెట్టేవాళ్ళు ఎయిర్పోర్ట్ దాకా. ఇంకా ఫస్ట్ టైం నాకు నేనే అన్నీ చేసుకున్నాను. చాలా కొత్తగా అనిపించింది, బట్ ఇంకా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ కొంచెం ఆఫీస్లో బిజీ అయిపోతారు. బికాజ్ ఒడిశాలో టైమింగ్స్ వచ్చేసి 9 to 5:30, 6 అనమాట. ఇక్కడ ముంబైలో ఏమంటే మనకి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండేది. 10:30కి అలాగా వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి. అంటే అక్కడికి రీచ్ అవ్వడానికి 10:30కి వెళ్తే చాలా అనమాట. సో అలా కొంచెం బాగుండేది. బట్ ఇంకా ఇక్కడ కొంచెం త్వరగా వెళ్ళిపోవాలి. సో ఇంకా అన్ని నేనే చూసుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే ఇంకా ఈవినింగ్ ఇంటికి వస్తారు. సో కొన్ని కొన్ని నాకు అలవాటు లేనివన్నీ నేను అలవాటు చేసుకుంటూ ఉన్నాను. కొంచెం కష్టమైనా ఇంకా నేర్చుకోవాలి, తప్పదు. ఇలా ఎందుకు చెప్తున్నానో అందరూ చేసుకునేదా కదా అని అనుకోవచ్చు. బట్ నాకేమంటే చిన్నప్పటి నుంచి అన్నీ మా నాన్న చేసి పెట్టడం అలవాటు అయిపోయింది. అండ్ నా పెళ్ళైన తర్వాత నా హస్బెండే అన్ని చేసేవాళ్ళు అనమాట. సో డిపెండెన్సీ ఎక్కువ అయిపోయింది నా హస్బెండ్ మీద, ఇంకా మా నాన్న పైన. సో ఇప్పుడు కొంచెం కొంచెం ఇండిపెండెంట్గా ఉండడం అలవాటు చేసుకుంటున్నాను. నీకు కార్డ్ వేస్ట్ పెట్టు, ఎంట్రీ వేస్ట్. పన్నీర్ కర్రీ తినొచ్చు కదా, మరి ఏం తింటాడైతే? You taste these foods. Hazelnut is chocolate hazelnut is already okay. But I can prefer more chocolate. వెయిట్ గైస్, ఇప్పుడు ఏమైంది తెలుసా, పీటా బ్రెడ్ తీసుకున్నాం. ఓకే, దాంతోపాటు హమస్ కాకుండా ఇది ఏంది గెస్ చేయండి, ఏందిదా? చట్నీ. ఇట్స్ గ్రౌండ్ నట్ చట్నీ. ఇది అద్దుకొని నేను ఏదో హమస్ టేస్ట్ వస్తుందని తింటే దట్ ఈస్ నార్మల్ దోశ చట్నీ. And now let's try toffee caramel. బాయ్ గైస్, Now బాయ్ చెప్పు. let's now try toffee Bitu say bye. caramel. ఇటు పదా. బిట్టు హాస్ ఆల్మోస్ట్ 45 minutes నుంచి కూర్చోన్నాను. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంతసేపు ఎప్పుడు లేదు కదా అమ్ములు, ఇంతసేపు ఎప్పుడు లేదు. ఆల్మోస్ట్ 45 minutes అయింది.
సో బోర్డింగ్ అయితే అయిపోయింది. ఇంకా లాంజ్లో బోన్ చేసేసామన్నమాట. లంచ్ అయితే అక్కడ చేసేసాము. ఇంకా ఇంట్లో ఏం చేయలేదు కదా. సో ఇలా ఎప్పుడన్నా జర్నీ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను లాంజ్ యూస్ చేసుకుంటాను. ఎందుకంటే చాలా క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, వాటిలన్నిట్లో ఆఫర్స్ ఉంటాయి. ఎలాగో మనకి యాక్సెస్ ఉంది కాబట్టి ఇంకా యూస్ చేసుకుంటాము. ముంబై టు ఒడిషా ఫ్లైట్ అయితే 45 మినిట్స్ డిలే అనమాట. దట్టు మనం ఎయిర్పోర్ట్లో కూర్చొని ఉంటే అంత అనిపించేది కాదు. కానీ మేము ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేసాం వితౌట్ ఏసీ. ఇంకా మీరే ఊహించుకోండి ఎలా ఉండిందో. ఫ్లైట్లో ఇలా ముడేసుకున్నాను అంటేనే మీకు అర్థమైపోవాలి ఎంత ఉక్క అంటే లిటరల్లీ తడిచిపోయాం అసలు, అంత చెమట. వీడి ఫోన్లో మునిగిపోయింది ట్యాబ్లో. చెమట తడిచిపోయింది బిట్టుకి. బిట్టు చూపింది చెమట. ఓ అమ్మ చుట్టంతా తడిచిపోయింది మళ్ళీ బిట్టుకి. బిట్టుకి ట్యాబ్లో పడి అంత చెమట పోసినా ఏం తెలియట్లా. ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత కూడా చాలా వేడిగా ఉండింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి ఏసీ లేకుండా ఉన్నాం కదా. సో కూల్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఎప్పుడో మేము ఇంకా దిగేటప్పుడు కొంచెం కూల్ అయిందనమాట. అండ్ జర్నీ కూడా చాలా ఎక్కువే ఉంది. అరౌండ్ 2 అవర్స్ దాటింది మేము దిగే టైంకి. మామూలుగా చెన్నైకి అయితే 1 అవర్ 40 మినిట్స్ అలా వెళ్ళిపోయే వాళ్ళమి. ఇది కొంచెం దూరం కాబట్టి కొంచెం టైం పట్టింది. See guys, I think this block is so super duper fragile. So you see I have my bare hand right here. Show this. See, I'm gonna shake it. So I'm gonna break this block. It takes some time, but this it breaks instantly. అంటే గుడ్ గర్ల్ బుక్ చదువుకుంటుంది. ఏ బుక్ తెలుసా? చూడు. మామూలుగా మనం చెన్నైకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి బై రోడ్ నెల్లూరుకి వెళ్ళే వాళ్ళం కదా. ఇప్పుడు భువనేశ్వర్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బై రోడ్ బరంపూర్ వెళ్ళాలి. ఇంకా మా హస్బెండ్ ఏమంటే ఆఫీస్లో ఉన్నారు. సో తనకి రావడానికి కుదరదు. అండ్ దట్టు కారు కూడా లేదు కదా మంది. సో అందుకే ఇంకా బయట ట్యాక్సీ ఉంటుంది కదా, క్యాబ్ మాట్లాడేశారు. డ్రైవర్ని మాట్లాడారు. ఇంకా తనని వచ్చి పిక్ చేసుకున్నారు కదా, ఇంకా తనే తెలిసిన వాళ్ళు అని చెప్పేసి ఇంకా వాళ్ళనే మమ్మల్ని కూడా పిక్ చేసుకునే దానికి చెప్పేశారనమాట. సో వాళ్ళు భువనేశ్వర్కి వచ్చి అక్కడ నుంచి మనల్ని బరంపూర్లో డ్రాప్ చేస్తారు. వెల్కమ్ టు భువనేశ్వర్. Shit. ఎక్కువ ఎత్తు బిల్డింగ్స్ లేవు.
సో చూసారు కదా, ఇంకా భువనేశ్వర్లో అయితే ల్యాండ్ అయిపోయాము. ఇది మేము ఫస్ట్ టైం అనుకున్నాం యాక్చువల్గా, బట్ కాదు. మేము భువనేశ్వర్ ఎయిర్పోర్ట్కి రావడం సెకండ్ టైం. ఎప్పుడు వెళ్ళాము అంటే మమ్మీ వాళ్ళతో పాటు అప్పుడు కాశీ ట్రిప్కి వెళ్ళాం కదా, మన పాత ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అప్పటివి. సో అప్పుడు మేము ఫస్ట్ నెల్లూరులో స్టార్ట్ అయినప్పుడు చెన్నై నుంచి భువనేశ్వర్కి ఫస్ట్ వచ్చామన్నమాట. ఇంకా పూరి, కోనార్క్ అవన్నీ చూసుకొని వెళ్ళాం కదా. సో అప్పుడు వచ్చాము. నాకు ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత గుర్తొచ్చింది, ఓహో మనం వచ్చాము ఇక్కడికి ఆల్రెడీ అని అర్థమైంది. సో ఇంకా క్యాబ్ అయితే వచ్చేసింది, మనల్ని డ్రైవర్ పిక్ చేసేసుకున్నారు. ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా వెళ్ళినంతసేపు నాకు కొంచెం టెన్షన్గానే ఉండింది. ఎందుకంటే తెలియని ప్లేస్, ఇంకా తెలియని మనుషులు, కొంచెం భయంగా ఉండింది. పిల్లలతో ఉన్నాం కదా, కొంచెం టెన్షన్గానే అనిపించింది, ఎందుకో తెలీదు. సో ఇంకా అలా మేల్కొనే ఉన్నాం. అసలు కన్ను కూడా ఆర్పలేదు, నిద్ర అసలు పోలేదన్నమాట. ముగ్గురు మేల్కొనే ఉన్నాము. పిల్లలు మధ్య మధ్యలో కాసేపు నిద్రపోయారు, బట్ నేను మాత్రం అస్సలు నిద్రపోలేదన్నమాట. కళ్ళు అయితే మూతలు పడిపోతున్నా కూడా ఇంకా నేను ఎలాగో అలాగా టైంపాస్ చేసుకుంటూ ఉన్నాను. మమ్మీ వాళ్ళకి కాల్ చేసి, ఇంకా సీనుకి కాల్ చేశాను. ఒక 1 అవర్ పాటు సీనుతోనే మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ వెళ్ళే దారిలో స్పీడ్ గవర్నర్స్ ఉన్నాయన్నమాట. ఇంక కొంచెం ఫాస్ట్గా వెళ్తే కూడా మనకి అలారం లాగా మోగుతుంది కదా కార్లో, అందుకని ఇంకా తను 80 అలాగే అంత స్పీడ్లోనే వెళ్ళారు. సో అందుకే కొంచెం టైం పట్టింది. మనం 3 అవర్స్లో వెళ్ళిపోవాల్సింది మాకు అరౌండ్ 4.5 అవర్స్ పట్టింది. Let's take it slow. Where you go, I go too. And if you hit the bottom, I'm going down with you. Let's take it slow. Who cares where we gotta be? You know you'll have a good time wherever you're with me. Let's take it. కార్ డీజిల్ తెలిసింది కార్ డీజిల్, పెట్రోల్ అయితే కార్ డీజిల్ అంట. ఆ బ్యాట్ ఇరిగిపోద్ది, జాగ్రత్త. అమెజాన్ ఇక్కడికి ఉందా? ఓ మై గాడ్, నేను ఇంకా వాళ్ళు ఇచ్చారేమో అనుకున్నా. వెరీ గుడ్. షాంపూ ఉందా? మర్చిపోయా, షాంపూ తెచ్చుకోలే. అయ్యయ్యా, టుమారో ఆప్షన్ పెట్టుకోలేక వెంటనే పెట్టి రేపు పొద్దున్న వస్తాయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే బుజ్జి. యాక్చువల్గా వాడిని బరంపూర్లో కేక్ షాప్ దగ్గర ఆపమన్నా. ఎక్కడైనా కేక్ దొరకద్దా అని అడిగితే ఆమె అటు పోవట్లేదు మేడం అని చెప్పాడు. భువనేశ్వర్లో మేము నేరుగా వచ్చేసాం రోడ్ ఎక్కేసి. పెద్ద మాల్ కూడా ఉంది. అవునా? బరంపూర్లో జూడియో ఉందా? నేను చూడలా, నేను వీడియో మొత్తం చూడలా. అవునా? ఏమన్నా రేపు మార్నింగ్ వచ్చి వెళ్దాం దా. చూడు ఎంత పెద్ద గ్రౌండ్. సాయంత్రం అసలు ఎండ తగ్గిపోతుంది ఫుల్ గా. ఓకే, భలే ఉంది. ఓకే, లెట్స్ గో. అమ్మ నువ్వు ఫోన్ ఆపుతావా? ఇది హాస్పిటల్ గ్రౌండ్ భలే ఉంది. ఏంది అక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారా? ఏంది అలాగే ఉంది. ముందుకెళ్ళాము, భలే ఉందమ్మ ఇక్కడ చూడ్డానికి. ఏందో తిరుమలకి వచ్చినట్టుంది. ఏం బిట్టు?
నీకు ఊరంతా నీదే బిట్టు. బిట్టు సైకిల్ తెచ్చుకుంటే మొత్తం నీకే ఇక్కడంతా తెలుసా. ఆపారు కదా. దీనికి ఎక్కడమ్మలు వాల్ మొత్తం కాంపౌండ్ వాల్ పెద్దగా ఉంటుందా ఎత్తుగా. ఇది చిన్న కమ్యూనిటీ హాల్ లోపల బ్యాడ్మింటన్ కోర్ట్. ఓ వావ్, బ్యాడ్మింటన్ కోర్ట్ అంటమ్ములు. సో చూసారు కదా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ కాలనీ ఎంత బాగుందో అసలు. అక్కడే క్వార్టర్స్ కూడా ఉన్నాయి, బట్ మనం క్వార్టర్స్ తీసుకుంటామా లేదా అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఎందుకంటే అక్కడ ఖాళీ ఉండాలి అండ్ దట్టు కొంచెం వర్క్ అయితే చేయించుకోవాలి కదా. సో ఇంకా ఫిక్స్ అవ్వలేదన్నమాట. ముందు చూడాలి బయట ఇల్లులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది బరంపూర్లో. అండ్ ఇక్కడ మెయిన్గా ఫుడ్, ఓ మై గాడ్ ఎంత యమ్మీగా ఉండిందో అసలు. మేము ఉన్న 10 days చాలా చాలా బాగా చేశారు. అండ్ రోజు ఒక 2-3 types ఆఫ్ కర్రీస్ ఉండేవి, రోటీ ఉండేది, రైస్ ఉండేది, చాలా బాగున్నాయి అసలు. మేము బయట ఉన్నాము, బరంపూర్లో ఉన్నామన్న థాటే రాలేదు అసలు ఈ ఫుడ్ వల్ల. మేబీ మనం బయట హోటల్లో ఉంటే కొంచెం ఫుడ్కి కష్టం అయిపోయి ఉండేది, బట్ ఇక్కడ సేమ్ మన హోమ్ ఫుడ్ లాగే అక్కడ ప్రిపేర్ చేసి పెడతారు కాబట్టి చాలా బాగా అనిపించింది. కొంచెం కూడా కష్టమయ్యలేదు. కాకపోతే ఫుడ్కి మనం పే చేయాలి, బట్ ఇట్స్ ఓకే. మనం బయట హోటల్స్లో తింటే ఎంత ఎక్కువ అయిపోతుంది, ఇక్కడ కొంచెం నామినల్ ఛార్జెసే ఉంటాయి కాబట్టి 3 పూటలా మంచిగా హోమ్ ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉండేది. సో అందుకే ఇక్కడ మంచిగా డబ్బులు పే చేసేసి ఇంకా మేము తినేసాము. మార్నింగ్ టిఫిన్, ఇంకా ఎప్పుడైనా మధ్యలో కాఫీ కావాలంటే కాఫీ, అండ్ లంచ్, డిన్నర్. సో బాగా అనిపించింది అనమాట. ఇంకా 4 డిన్నర్ చేసేసి ఇంకా పడుకునేసాము. ఫుల్ అలసిపోయాము కదా, ఇంకా పక్క రోజు చాలాసేపటి వరకు పడుకునే ఉన్నామన్నమాట. సో ఇది ఈరోజు నా వ్లాగ్. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే మాత్రం ప్లీజ్ 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 తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఎందుకంటే సూపర్ డూపర్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.